జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆవేదన వ్యక్తం చేశారు మెట్పల్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత. మెట్పల్లి మున్సిపాలిటీలోని 24వ వార్డు బీ ఫామ్ తనకు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షులు ఉదయం కాల్ చేసి బీ ఫామ్ తీసుకెళ్లాలని చెప్పారన్నారు. తీరా చూస్తే వేరే అభ్యర్థికి బీ ఫామ్ ఇచ్చారంటూ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ముందు కంటతడి పెట్టారు. పార్టీని నమ్ముకొని ఏళ్లుగా కష్టపడితే తనకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని హరిత ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాలు అయితే నేను కష్టపడబట్టి నేను మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా. నేను ఒక మహిళను అడిగిన, ఎవరు మొగోళ్ళు వచ్చినా నా భార్యకి అని అడిగిన టికెట్లు, కానీ నేను సొంతంగా నేను నిల్చుంటా, నా వార్డు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను. అచ్చి ఒక టౌన్ అధ్యక్షురాలు అడిగితే టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్? నాకు చెప్పండి. కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు? 8:30కు కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీ ఫామ్ తీసుకపో అని చెప్పి. ఆడ 2 గంటలు అయ్యి సార్ మేము కూర్చొని, ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహారావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. నరసింహారావు సార్ 3-4 రోజుల నుండి పాట ఆఫీస్కొని 10-10:30కి వస్తున్నా నేను. కనీసం ఒక్క నిమిషం టైం ఇస్తలేడు మాట్లాడేందుకు. ఒక్క మాట అన్న నా చేతిలో ఏం లేదనంటే, మీ చేతిలో లేకపోతే ఓల చేతిలో ఉంటుంది సార్. నాకు అర్థం